seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. Okay, ready? Ready? 1, 2, 3. ఏంటది? తిట్లా బాధ ఏంటిది అది? అంటే అమ్మ బాబు, ఎందుకురా అంత చిరాకు, అంత కోపం దేనికిరా? సరే, ఇప్పుడు నడవడం వస్తే నడుచుకుంటూ వెళ్ళిపోదు, రెట్టుకుంటూ వెళ్ళిపో. ఇచ్చుడు అంటే ఉండవయ్య పడుకోకుండా మమ్మల్ని అంటావు. ఏంటది నీ డిమాండింగ్ అసలు? అయ్యో అయ్యే అయ్యే అంతే. నో ప్లీజ్, నన్ను వచ్చి మళ్ళీ ఇట్లా బాబా డిస్కే అమ్మ బాబాయ్, అయ్యో బాబాయ్, వచ్చి అమ్మ సింగిల్ హ్యాండ్తో ఎందుకురా కుట్టు ఇప్పుడే నీకు స్టంట్లు 2 చేతులతో పట్టుకోలేకు. డిష్ మళ్ళీ స్లో ల్యాండింగ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో అసలు అంటే చాలా క్రేజీగా గడిచింది వీకెండ్ అంతా. అండ్ అక్కడక్కడ అయితే నేను వీడియో తీశాను కానీ చాలా లెందీగా అయింది. బట్ స్టిల్ మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో వీడియో మొత్తం చూడండి. మేమైతే ఇక్కడ షాపింగ్కి వెళ్తున్నాము. చాలా ర్యాండమ్ షాపింగ్ అనమాట. ఇక్కడ లాస్ట్ వీకెండ్ బ్లాక్ ఫ్రైడే సేల్ జరుగుతుంది. అందరూ అయితే బ్లాక్ ఫ్రైడే సేల్లో అవి ఇవి కొనడానికి అయితే వెళ్తారు. మేమేమో చూసాము ఏమన్నా యూస్ఫుల్గా ఉన్నాయా అని, కానీ ఏమీ లేవు. దానికి తోడు డీల్స్ కూడా ఏం పెద్ద అబ్బా ఎంత తక్కువకి వచ్చేస్తుందా అయితే తీసేసుకుందాం, ఇది చాలా బెటర్ ప్రైస్ అలా అనిపించే అంత కూడా లేదనమాట. చాలా వర్స్ట్గా ఉన్నాయి. సో ఇంకా ఏమీ తీసుకోలేదు. ఒకటి నేను తీసుకున్నది ఏంటంటే పిల్లలకి బట్టలు తీసుకున్నాను. ఎందుకునే అంటే క్రిస్మస్ వస్తుంది, ప్లస్ రూమ్కి వెళ్తున్నాము. సో ఇంకా 1 month ఉంది కాబట్టి అప్పుడు కూడా పనికొస్తాయి అన్నట్టుగా ఇంకా బట్టలు అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. అదొక్కటి కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఉన్న డీల్స్ అన్నిట్లోనే ఇంకేవి అంత గొప్పగా చెప్పుకునేలాగా లేవు. మా ఇంటి దగ్గర ఈ చాప్ పెట్టారు, ట్రై చేద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. బట్ రూస్ దాకా అయితే వచ్చాము, ఎందుకంటే క్రిస్మస్కి సంబంధించి డెకరేషన్వి కొన్ని కావాలన్నమాట. సో చూద్దాము ఎలా ఉన్నాయో రేట్లు అవి ఇవి అయితే ముందైతే చూద్దాం. ఒకవేళ పర్వాలేదు అంటే కనుక తీసుకుందాం అని అయితే వచ్చాము. ఇంట్లోంచి బయలుదేరే ముందు ఒక పెద్ద యుద్ధమే జరిగిద్ది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాడికి జాకెట్ వేయంగానే మొదలెడతాడు, అసలు బయటకు వెళ్ళిపోతున్నామని అర్థమైపోద్ది అనమాట వెంటనే వాడికి. సో స్టార్ట్ చేస్తాడు ఇంకా ఏడుపు. ఆ ఏడుపుతోటి మెంటల్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అమ్మో అర్జెంటుగా వెళ్ళిపోవాలి కిందకి అని, లేదా ఇంట్లో ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా అలాగే తీసుకుని వచ్చాను, కానీ లోపలికి రాగానే సైలెంట్ అయిపోయాడు. ఇలా ఎత్తుకుని ఉండాలన్నమాట, స్ట్రోలర్లో ఉండడు. ఎందుకంటే ఇలా బయట ఉన్న హడావిడంతా ఏదో మిస్ అయిపోతుందని ఫీలింగ్ వచ్చేస్తుంది వాడికి. ఓ పక్క నిద్ర వచ్చేస్తుంది బాగా.
సో అదొక రీజను. నేను ఎత్తుకున్నా లేకపోతే నేను పక్కనే ఉండి ఇట్లాగా హగ్ చేసుకుని ఉండాలన్నమాట. సో అలా అయినప్పుడే పడుకుంటాడు. ఇంకా అందుకే నేను ఎత్తుకుని ఉన్నాను. ఇంక పడుకుని పోయాడు. ఇంకా మేము చూస్తున్నాం అనమాట. మాకు డోర్‌కి వేసుకునే వ్రత్ చాలా పాతది. అది కూడా నేను డీఐవై లాగా తయారు చేశాననమాట. సో ఇక్కడ ఏంటంటే కొత్తది తీసుకుందాం అని అనుకున్నాము. దీనికి ఏంటంటే లైట్స్ స్ట్రింగ్ దీనికే అటాచ్ చేసి ఉందనమాట. లైక్ వాళ్ళే ఇచ్చేసారు. చుట్టి ఇచ్చారు ఇలాగా. నేనేంటంటే నాకు నేనే లైట్స్ చుట్టి పెట్టాననమాట. అదేంటంటే ఊరికే ఊడిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. సో ఇది తీసుకుంటే మేలు కదా అని చెప్పి అనుకున్నాను. అది కూడా ఏంటంటే దానికి ఆర్నమెంట్స్ ఇంకా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు డెకరేషన్. అదంతా నేను మీకు చూపిస్తాను ఎలా తయారు చేశానని. ఇక్కడ ఈయన అయితే మాట్లాడేస్తున్నాడు. వీడియో యాక్చువల్గా వాడు రికార్డ్ చేస్తున్నాడు అనమాట. సో ఇంకా అది తీసుకుందాం ఇది తీసుకుందాం అనుకుంటే ఏంటేంటో చెప్తున్నాడు. అవన్నీ ఏం తీసుకునేది లేదు. ఓన్లీ వ్రత్ కొన్ని ఇంపార్టెంట్ ఇవి మాత్రమే అనమాట తీసుకునేది. ఇంట్లో ఆల్రెడీ 2 అట్టపెట్టెల నిండా ఉన్నాయి సామాన్లు. అవి సర్దుకోవడానికే చుక్కలు కనిపించినాయి మాకు. అసలు ఏంటంటే ఈ మధ్యన బాబు బాగా క్రాంకీ అయిపోతున్నాడు. ఆ టీథింగ్ వలన లేకపోతే ఏం అర్థం కాదు. ఒక్కోసారి గట్టిగా ఏడుపు మొదలెడతాడు నేను కింద పెట్టానంటే. ఇంక అసలు నేనేం పని చేయకూడదు అనమాట. లిటరల్గా వాడిని చూస్తూ కూర్చోవాలి. లైక్ వాడిని ఎత్తుకునే ఉండాలి లేదా వాడిని పట్టుకునే ఉండాలి. ఏదో ఒకటి కానీ వాడిని క్యారీ చేయాలి. వదలటానికైతే లేదు. సో అలా ఉండిందనమాట పరిస్థితి. మార్నింగే ఇంకా సాటర్డే మార్నింగ్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే సండే ఈయన ఫ్రెండ్ అంటే పాత కంపెనీ మేనేజర్ అంటే మన కుట్టిగడు గాడ్ పేరెంట్స్ ఫ్యామిలీ మనకి లంచ్కి పిలిచారనమాట. సండే ఆఫ్టర్నూన్ ఫస్ట్ అడ్వెంట్ సండే అది. సో లంచ్కి పిలిచారు. సరే ఇంకా అక్కడికి వెళ్ళాలి. సో సండే అంతా అక్కడే అయిపోద్ది అనమాట టైం అంతా. సో కుదరదు అని చెప్పి మేము సాటర్డేనే స్టార్ట్ చేసేసాం క్రిస్మస్ డెకరేషన్ అంతా. పొద్దున్నే స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికి అయ్యింది నా వంట పని. వంట కూడా యాక్చువల్గా ఈయన హెయిర్ కట్కి వెళ్ళారు. హెయిర్ కట్కి వెళ్ళొచ్చి ఇంకా ఈయనే పాపం పప్పు అన్నము అన్నీ చేశారనమాట. నేనేం చేయలేకపోయాను. ఎందుకంటే నన్ను అసలు వదలట్లేదు వీడు. ఎలా పెట్టినా కూడా ఉయ్యాల్లో పెట్టినా కింద పెట్టినా ఎలా పెట్టినా వినట్లేదు మాట. నా వల్ల కాలేదు. ఇంకా ఏడుపు వచ్చేసింది అనమాట. ఒకానొక స్టేజ్కి ఏడుపు వచ్చేసింది. ఇంకెనకు అర్థమైపోయి వద్దు నువ్వు ఎక్కువ ఎమోషనల్ అవ్వకు, ఎక్కువ ఆలోచించకు, అప్పుడప్పుడు ఇలానే ఉంటుంది, ఏం కాదు నేను వంట చేసేస్తాను ఆగని చెప్పి ఇంకా ఫాస్ట్గా ఈయనైతే చేసేసారు. ఇంకేంటంటే క్రిస్మస్కి సంబంధించినవన్నీ కింద ఉన్నాయి అన్నమాట. మాకు పెద్ద స్టోరేజ్ రూమ్ ఉంటుంది. సో కింద ఉన్నాయి బిల్డింగ్ కింద. ఇంకా నేను ఎలా సర్ది పెట్టానో లాస్ట్ ఇయర్ ఈయనకి తెలీదు. అందుకని అన్నారు నేను బాబు దగ్గర ఉంటాను. వాడిని పడుకోబెట్టేశాను. అప్పటికి పడుకున్నాడు. అందరం లంచ్ చేసాం పడుకున్నాడు. ఇంకేంటంటే ఆయన అన్నారు నువ్వే కిందకి వెళ్ళి పిల్లల్ని తీసుకుని అవి ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకుని రా అని అయితే అన్నారు. సో అందుకని కిందకు వచ్చానమాట. నాకు ఈ క్రిస్మస్ ప్యాంట్ తీసుకుని వచ్చారు ఈయన. బాగుంది, చాలా బాగుంది యాక్చువల్గా. వూల్ తోటి తయారు చేసిన ప్యాంటు భలే వెచ్చగా ఉండింది. అట్లనే కిందకి వెళ్ళిపోయి అవన్నీ అయితే తీసుకుని వచ్చాము. సరే వీడు క్రాంకీనెస్ కాస్త తగ్గుద్ది, బెలూన్స్ ఏమైనా ఊది పెడితే కొంచెం కలర్ఫుల్గా చూస్తాడు కదా అన్నట్టుగా అవి ఊదితే అవి కూడా వద్దట. ఇగోండి ఉయ్యాల్లో ఎందుకు పెట్టావు ఎత్తుకోకుండా నన్ను అని చెప్పి ఏడుపు అంటే ఏడుపు. ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా అసలుకి. డెకరేషన్ అంటే ఒక మాట 2 మాటలు కాదు, చాలా ఉన్నాయి అన్నమాట పెట్టాల్సినవి. ట్రీ పెట్టాలి, లైట్స్ పెట్టాలి, బయట బాల్కనీలో స్టార్ పెట్టాలి. మేము ఎప్పుడూ పాత ఇంట్లో పెట్టాం స్టార్ బాల్కనీ దగ్గర. మళ్ళీ ఇదే పెట్టడం అనమాట. మాకు మా సొంత ఇంట్లో ఇది సెకండ్ క్రిస్మస్. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్రిస్మస్ అయింది. ఇల్లు కొనుక్కున్న తర్వాత ఎప్పుడు క్రిస్మస్ మేము ఇండియాలోనే చేసాము. అంటే వెళ్ళిపోయే వాళ్ళం, అత్తయ్యకి బాగాలేదు అని ఏదో ఒకటి వచ్చేది, ఇంకా అలా వెళ్ళిపోయే వాళ్ళం. ఇల్లు కొన్న తర్వాత లాస్ట్ ఇయరే మేము ఫస్ట్ క్రిస్మస్ చేసుకున్నాం అనమాట మా సొంత ఇంట్లో ఇక్కడ. అండ్ అప్పటికి ప్రెగ్నెంట్ అని తెలిసి ఇంకా అట్లనే మంచిగా హ్యాపీగా పిల్లలకి తెలియలేదు కానీ నాకు ఈయనకి తెలుసు. పిల్లలకి ఇంకా చెప్పలేదు అప్పటికి.
లేకపోతే చెప్పామా ఏమో నాకు గుర్తులేదు. బట్ అదైతే అది. ఇంకా ఏంటంటే లాస్ట్ ఇయర్ కడుపులో ఉన్నాడు, ఈ ఇయర్కి బయటకు వచ్చేసాడు. సో ఆ లైట్ క్యాప్ ఒకటి ఎప్పుడో తీసుకున్నాము, అది ఇంకా ప్యాకెట్ సీల్ కూడా ఓపెన్ చేయలేదన్నమాట. అది కూడా బాక్స్లో దొరికింది. ఇంకా అదైతే ఈయన పెట్టుకుని చూపిస్తున్నారు ఆడికి. వీడికి ఏం అర్థం కావట్లా ఏం జరుగుతుంది, హడావిడిగా ఏంటి ఇన్ని లైట్లు పెడుతున్నారు అని చెప్పి టెన్షన్గా అటు ఇటు చూస్తున్నాడు. నేను మీకు ఇందాక చూపించే కదా షాప్లో ప్లెయిన్ బ్రెత్, అది ఓన్లీ లైట్స్ మట్టుకే ఉన్నాయి. దానికి నేను ఇలా పెట్టాను అనమాట, అన్ని ఆర్నమెంట్స్ అన్నీ పెట్టి. ఆ బో కూడా వాడే అమ్ముతున్నాడు షాప్లో. అది ఆల్రెడీ ఉండింది ఇంట్లో, లాస్ట్ ఇయరే తీసుకున్నాను కానీ యూజ్ చేయలేదన్నమాట. సో అదైతే పెట్టేశాను. ఇంకా పెట్టేసరికి దాని లుక్కే మారిపోయింది, అసలుకి ఎంత బాగుందో. లాస్ట్ ఇయర్ వరకు పెట్టిన వ్రత ఏంటంటే చాలా పాతదన్నమాట. ఇంకా సరే అది తీసి దీని రూమ్ డోర్ మీద పెట్టాను, ఎందుకంటే దీని రూమ్ డోర్ మీద హుక్ ఉండింది. సరే ఇంకా ఈ మెయిన్ డోర్ తీయంగానే ఫస్ట్ కనిపించేది ఆ డోరే కాబట్టి ఇంక అట్లా పెట్టేద్దాం అన్నట్టుగా ఇంకా అక్కడ పెట్టేశాను. ఇదైతే ఇక్కడ పెట్టాను. ఎలా ఉంది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఒక్కోసారి ఇలాంటి డిఐవైలు చేస్తూ ఉంటే అబ్బా, అంటే మన దగ్గర కూడా ఒక టాలెంట్ ఉంది, పర్వాలేదు అని అనిపిస్తుంది. బాగుందనమాట, నాకైతే బాగా నచ్చింది. ఇంకొన్ని ఆర్నమెంట్స్ పెడితే బాగుండేది కానీ అప్పటికే వాడు ఏడ్చే ఏడుపుకి నాకు బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది. ఒక పనికి ఇంకో పని చేస్తున్నా అనమాట. అంత కన్ఫ్యూజన్గా ఉండింది, డిమ్గా ఉండింది, ఏం అర్థం కాని పరిస్థితి అనమాట. సరే అదే హడావిడిలో ఇంకా ట్రీ కూడా అయితే పెట్టేశాము. ఎట్లగట్ల అయితే కాసేపు ఈయన పట్టుకోవడం, కాసేపు ఉయ్యాల్లో, కాసేపు నేను పట్టుకుని పని చేయడం, ఎట్లానోట్లా అయితే చేసాము. అండ్ ట్రీ ఆన్ చేసేసిన తర్వాత లుక్కే మారిపోయింది అసలుకి. స్టార్ ఏంటంటే బుడ్డోడు పడుకున్నాడు అనమాట కాసేపు మధ్యలో. ఇంకా వాడు లేచిన తర్వాత స్టార్ పెట్టిద్దాంలే వాడితోనే అన్నట్టుగా ఇంకా స్టార్ పెట్టలేదు. అండ్ లైట్స్ మట్టుకే ఆన్ చేసేసాము, ఎందుకంటే మధ్యాహ్నం 3 o'clockకే చీకటి అయిపోతుంది ఇక్కడ. ఇంకా స్టార్ పెట్టేయాలి కదా అన్నట్టుగానే ఇంకా మధ్యాహ్నం 3 o'clockకే లైట్స్ అన్నీ ఆన్ చేసేసాము. అది మొత్తం ఆ లైట్స్ అన్నీ ఆన్ చేయంగానే అసలు ఎంత బాగుందో బ్రైట్గాని. ఈయన అంటారు మన లైట్స్ చాలా టూ మచ్ లైటింగ్ పడుతుందేమో, ఎదురోళ్ళు తిట్టుకుంటారేమో అది ఇది అనుకుంటూ. అదంతా ఏం కాదు, పండగకి లైట్సే అందము. ఎదురోళ్ళు ఏదో అనుకుంటారు, పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారు, ఇదంతా మనకి వాళ్ళు కావాలంటే కిటికీ షేడ్ చేసుకుంటారు, మనకు సంబంధం లేదని అన్నా నేను. అండ్ లాస్ట్ ఇయర్ నుంచే మేము క్రిబ్ పెట్టడం స్టార్ట్ చేసాము. ఇండియా నుంచి తీసుకుని వచ్చాము. ఈ సెట్ అంతా చాలా కాస్ట్ పడింది కానీ చాలా జాగ్రత్తగా తీసుకుని వచ్చాం. హ్యాండ్ లగేజ్లో పట్టుకుని చెకిన్లో పెట్టుంటే అన్నీ పీసులు అయిపోయేవే. చక్కగా హ్యాండ్ లగేజ్లో పట్టుకుని వచ్చామన్నమాట, చాలా జాగ్రత్తగానే. ఇంకా అందుకని అలా చాలా నీట్గా వచ్చినాయి, ఏం కాకుండా. ఇంకా క్రిబ్ అయితే ఈయన తీసి సెట్ చేస్తున్నారనమాట. అది చేసేదానికి ఇంకా అసలు ఓపిక లేదు. నేనే ఇంకా అది అయ్యే వరకు పిక్కు తింటా కదా పక్కనే చేరి, అది అవ్వలేదు, క్రిబ్ పెట్టలేదు, ఇంకా అన్నీ పెట్టేసాం, క్రిబ్ అవ్వలేదు, మళ్ళీ సండే కుదరదు, టైం ఉండదు, ఇట్లా అనమాట పక్కనే అందుకని ఇంకా లాభం లేదు లేచి పైన లేచి క్రిబ్ కూడా సర్దేస్తూ ఉన్నారు. ఇంకా చాలా అనుకున్నాం యాక్చువల్గా క్రిబ్కి, అలా చేయాలి ఇలా చేయాలనుకుంటే చాలా థాట్స్ ఉండినాయి. బట్ ఫైనల్గా అయితే ఈ వైట్ దీని మీద స్నో లాంటి దీని మీద పెట్టేస్తున్నాం అనమాట, లాస్ట్ ఇయర్ పెట్టినట్టు. ఎందుకంటే మనం ప్లానింగ్స్ ఎన్నో అనుకుంటాం కానీ అన్నీ జరిగే పనులు కావు. మా కుట్టోడితోటి చాలా అంటే చాలా చుక్కలు చూపించాడు లాస్ట్ వీకెండ్, భయంకరంగా అనమాట. అసలు ఎప్పుడు కూడా అంతలా ఏడవడు, అంటే లైక్ ఎవరు తీసుకున్నా కూడా ఏడవడు, అలాంటిది ఎవరెత్తుకున్నా ఏడుపు మొదలన్నమాట. ఈయన దగ్గర నా దగ్గర తప్పితే ఇంకా అసలు ఉండట్లేదు. అలా అని చెప్పి నేను శాంతం ఈయన దగ్గర వదిలేయలేను కదా, ఇంకా అలా ఉండింది పరిస్థితి. ఎట్లగట్లనైతే క్రిబ్ మొత్తం అంతా అయితే సెట్ చేసుకున్నాము. ఇక్కడ మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే మర్చిపోయాము, బేబీ జీసస్ ఇప్పుడే పెట్టకూడదు, క్రిస్మస్ ఈవ్ రోజు పెడతారనమాట. మేమేంటంటే ఆ టెన్షన్లో మొత్తం అన్నీ పెట్టేసాం, ఇంకా అందులో ఉన్నవన్నీ పెట్టేసి బేబీ జీసస్ కూడా పెట్టేసాం సీరియస్గానే. తర్వాత వీడియో తీసి మాకు తెలిసిన ఫాదర్స్కి షేర్ చేస్తుంటే, అదేంట్రా మీ ఇంట్లో బేబీ జీసస్ అంత తొందరగా వచ్చేసారు అని చెప్పి అన్నారు. అప్పుడు
రియలైజ్ అయ్యాము, అయ్యో అదేంటి అలా పెట్టేసాము అని చెప్పి. సో అట్లా అయితే అయింది. ఇంకా బ్యాక్గ్రౌండ్లో పాటలు పెట్టుకుని ఏదో ఒక రకంగా అయితే వాడిని టైం పాస్ చేయడానికి అయితే చూసాము. పాపం పిల్లలు ఇద్దరు అయితే చాలా కష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి పడుతున్నాయి తిట్లు, వాడు ఏడ్చినప్పుడల్లా రే వాడిని ఎంటర్టైన్ చేయండి రా, చెయ్యి 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 అనుకుంటూ. ఎందుకంటే వాడు ఏడుపు ఆపట్లేదు, మాకేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఏంటి అని. ఇంకా వాళ్ళకి పడుతున్నాయి అనమాట మధ్యలో, రే చూడండి రా అంటే క్రిస్మస్ కావాలా వద్దా అంటే కావాలి కావాలి అనుకుంటూ వాళ్ళు డ్యాన్స్ చేయడం, పాటలు పెట్టడం, ఎట్లా అయితే మొత్తానికి వాడిని ఎంటర్టైన్ చేస్తా పనులు అయితే చేసుకున్నాం ఆ రోజు. ఇవన్నీ పెట్టడానికే ఇంత టైం పట్టింది అండ్ ఇంత హడావిడైంది అంటే ఇవన్నీ మళ్ళీ తీసి ఎగ్జాక్ట్గా సర్దాలన్నమాట. ఇంకా అప్పుడేమైద్దా అని చెప్పి నాకు ఇప్పటి నుంచే టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే తీసి మళ్ళీ యాస్టీస్గా నీట్గా ప్యాక్ చేసుకుంటేనే ఇవి మళ్ళీ ఎవ్రీ ఇయర్ యూజ్ చేయగలం, లేకపోతే ఇంకా పాడైపోతాయి. ఎట్లానా బాబోయ్, ఇంకా ఇంత ఇదైతే లాస్ట్ మినిట్లో ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా అనమాట. బట్ ఈయనైతే అన్నారు ఏం కాదులే ఏదో ఒకటి చేద్దాము, అప్పటికి కొంచెం ఏమన్నా బెటర్ అవుతాడేమో అని చెప్పి. ఇంకా ఈ గ్లాసెస్ ఇవన్నీ ఎప్పుడో తీసుకున్నాను, అసలు ఎప్పుడు తీసుకున్నామో కూడా గుర్తులేదు. కానీ ట్యాగ్స్ కూడా అలానే ఉండినాయి, అవన్నీ ఆ స్టోరేజ్ దీంట్లో దొరికిందనమాట. ఇంకా అలాగా వీళ్ళు ఏంటంటే తీసి పెట్టుకుంటూ వాడిని ఏదో ఒక రకంగా అయితే చేస్తున్నారు. ఈ అట్ట పెట్టి నిండా సామాన్లు అయితే మొత్తానికి ఒక షేప్ తీసుకుని వచ్చి సర్ది పెట్టామన్నమాట. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. When your nightmares turn to real life and the ground's filled up with landmines, we will face it standing side by side. You know I'll come running when you need, I'm coming. You know I'll come running. You go to war, then I'm going with you. Pick up my sword, yeah, there's nothing I won't do. When you sound the alarm and the chaos is rising, leading the charge. ఇంకా అన్ని పాటల్లో వీడికి ఏంటో వెరైటీగా లాస్ట్ క్రిస్మస్ అనే ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ తెగ నచ్చేసింది. ఆ పాటకు ఒకటే నవ్వనమాట. ఎందుకని అని అనుకుంటున్నారా, లాస్ట్ ఇయర్ నేను కడుపుతోటి ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్ళేదాన్ని కదా. అప్పుడు ఏంటంటే క్రిస్మస్ టైంలో మా కాలేజ్లో ఊరికూరినే ఏదో పాట పెట్టేవాళ్ళు, క్లాసులు జరిగేటప్పుడు కానివ్వండి, బ్రేక్స్ అప్పుడు కానివ్వండి. లైక్ ఇక్కడ ఏంటంటే కొంచెం పాటలు పెట్టుకుంటూ పని చేసుకోవడం అలా ఉంటుందన్నమాట. ఇంకా అలాగా ఎప్పుడు చూడు ఇదే పాట పెట్టేవాళ్ళు. ఇంకా అది బహుశా లోపల విని ఏమో అలవాటు అయిపోయింది. ఇదొక్కటే కాదు, కొన్ని పాటలు అంతే కడుపుతోటి ఉన్నప్పుడు విన్నవి వీడు ఇప్పుడు సైలెంట్గా ఉంటాడు అనమాట. అవి వింటే కనుక
అది మామూలుగా రీల్స్లో అట్లా చూస్తూ ఉంటాం, ఇది లైవ్లో జరిగినది అనమాట. ఇంకా వీళ్ళు ఏంటంటే ఆ పాటకి డ్యాన్స్ వేస్తూ ఉంటే వీడు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఇది ఏంటంటే ఒక మంచి స్లీప్ వేసాడు అనమాట. మొత్తం అన్నీ ఇంకా పనులన్నీ అయిపోయినాయి అన్నప్పుడు నేను ఇంకా కూర్చుని పోయి ఇంకా వాడిని పడుకోబెడితే పడుకున్నాడు. నా వల్ల ఒక గంటన్నర సేపు ఏమో అలా కదలకుండా కూర్చున్నాను అనమాట. ఇంకా నా వల్ల పడుకుని లేచిన తర్వాత కాస్త ఇలాగా యాక్టివ్గా ఉన్నాడు, హ్యాపీగా. ఇంక ఇప్పుడే ఇలా ఉన్నాడంటే నెక్స్ట్ డే సండే చర్చ్కి వెళ్ళాలి, ప్లస్ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాలి. ఎలానో ఏమో అని చెప్పి అనుకున్నాము, కానీ అది ఇంకో రేంజ్ ఆఫ్ స్టోరీ, అది కూడా చూద్దరు. బట్ మొత్తానికైతే క్రిస్మస్ అడ్వెంట్ స్టార్ట్ అయింది అండ్ క్రిస్మస్ డెకరేషన్ మొత్తం పెట్టాము. సూపర్గా అనిపించింది అసలుకి. ఇల్లంతా లుక్ మారిపోద్ది అసలు పెట్టంగానే, చాలా బాగా అనిపించింది. ఎలా ఉంది నాకు కింద మీరు కమెంట్ చేసి చెప్పండి. అండ్ మళ్ళీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అసలు తెలుసా ఎంత స్ట్రెస్ తీసుకున్నా పర్వాలేదు, కానీ నాకు వ్లాగ్ చేసి మీ అందరితో షేర్ చేయాలి అన్న ఇదైతే పట్టుకుందనమాట. ఎందుకంటే ఈ మూమెంట్స్ మళ్ళీ రావు, అది వచ్చినప్పుడు ఫుల్ టు ఎంజాయ్ చేయాలి అండ్ అదంతా మీతో కూడా షేర్ చేసుకోవాలి. అదైతే బాగా ఉంది నాకు. అందుకనే ఇంకా ఎలా అయినా కూడా, ఎంత టెన్షన్ అయినా కూడా నేను మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను వ్లాగ్ చేసి. సో ఎస్, నా ఎఫర్ట్స్కి కొంచెం మీరు అలా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే చాలా వరకు మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మంచిగా. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఇంకా మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకుంటే. అండ్ సండే మార్నింగ్ యాజ్ యూజువల్ చర్చ్కి వెళ్తున్నాము. చల్లగా ఉంది అసలుకి, భయంకరమైన చలి అనమాట. బట్ ఎలా ఉన్నా కూడా చర్చ్కి అయితే వెళ్ళాలి. ఒక 5 minutes లేట్, ఆబ్వియస్లీ. ఆన్ టైం చాలా రేర్గా వెళ్తాం, ఎప్పుడు లేట్ ఏదో ఒక రకంగా. 5 minutes లేట్ అయింది, బట్ స్టిల్ బయలుదేరి అయితే వెళ్ళాము. ఇంకా వీడేంటంటే చర్చ్కి వెళ్ళేటప్పుడు కూడా గోలే, జాకెట్ వేసారు ఏంటి అని చెప్పి. బట్ వన్స్ చర్చ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా అసలుకి ఏదో ప్రపంచంలోకి వచ్చేసాం అన్నంత ఫీలింగ్ ఇస్తాడు వీడు. సైలెంట్గా అయిపోయి గమ్మున పడుకున్నాడు అనమాట. అమ్మయ్య అనుకున్నాము. అండ్ ఈ క్యాండిల్ స్టాండ్ నాకు బాగా నచ్చింది, క్యాండిల్ వెలిగించుంటే ఇంకా బాగుండేది. ఆ రోజు ఫుడ్ ఫీకా కొంచెం స్పెషల్ వెరైటీస్ చేశారు, లసాగ్నా, ఇంకా ఏవేవో రోల్స్, కేక్స్ ఇట్లా చేశారనమాట. స్పానిష్ వాళ్ళ ఫుడ్ చేశారు ఆ రోజు. నేను లసాగ్నా అయితే తినలేదు, నాకు అసలు నచ్చదు చీజ్ అదంతా అని. సో నేను జస్ట్ నార్మల్ శాండ్విచ్ అండ్ కేక్, ఏవో రోల్స్ ఉంటే వెజ్ రోల్స్, అవి అయితే తీసుకున్నాను. అండ్ అక్కడ నుంచి అంటే డైరెక్ట్గా నేనేంటంటే నా వల్ల కాదు, కాసేపు నేను ఇంట్లో ఉంటాను, వీళ్ళకి క్లాస్ ఉంది పిల్లలిద్దరికి. సో వాళ్ళు అయితే క్లాస్లో ఉండాలి 1 వరకు. నేను అంతసేపు నేను కూర్చోలేని ఇంటికి వెళ్తాను. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత నన్ను వచ్చి పిక్ చేసుకోండి, అప్పుడు అటు నుంచి వెళ్దాం అని అంటేనే ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళిపోయి తర్వాత వెళ్ళాము. వీళ్ళ క్లాస్ అయిన తర్వాత లక్కీలీ వీడు కార్లో పడుకుని పోయాడు. ఏడుస్తాడేమో అని అనుకున్నాం, కానీ దారిలోనే అస్సలు ఆడవలేదు, చక్కగా ఉన్నాడు, పడుకుని పోయాడు. పాసిఫైర్ చాలా నాళ్ళ తర్వాత పెట్టినట్టున్నాను వాడికి అసలుకి. అది ఇంకా నోట్లో ఉండేసరికి గమ్మున పడుకున్నాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళంగానే ఆవిడ తీసుకుంది, పాపం తీసుకోగానే ఏడుపు మొదలెట్టేశాడు అనమాట. లైక్ వీడికి తేడా తెలిసిపోతుంది ఎవరు ఎత్తుకుంటున్నారు అని చెప్పి. దూరంగా ఉండి మాట్లాడితే పర్వాలేదు, కానీ దగ్గరకు వచ్చి ఎత్తుకుంటున్నారు అంటే ఏడుపు మొదలెట్టేస్తాడు. ఇంకా లంచ్ అయితే అయింది, లంచ్ చాలా బాగుంది, చీజ్ పాస్తా చికెన్ తోటి అనమాట. నా ఫేవరెట్ అసలు యాక్చువల్గా అది. సో అదైతే చేశారు, శుభ్రంగా తిన్నాము. అండ్ తర్వాత పిల్లల కోసం అని చెప్పి జింజర్ బ్రెడ్ హౌసెస్ చేస్తారు ఇక్కడ. ఇవి బిస్కెట్స్ లాగానే ఉంటాయి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇవేంటంటే వీళ్ళకి పిల్లలకి యాక్టివిటీ అనమాట, ఇలాగా దొరుకుతాయి విడివిడిగా. అదేంటంటే అసెంబుల్ చేసుకుని హౌసెస్ లాగా చేసుకోవాలి. ఆ హౌసెస్ ఎవరు మంచిగా ఎక్కువ క్రియేటివ్గా చేస్తే వాళ్ళకి మంచి ప్రైజ్ ఇచ్చినట్టు అట్లా అనమాట, ఏదో ఒకటి ఒక ఫేవర్. సో అలాగా
యాక్టివిటీ అయితే పెట్టేసరికి ఇంట్లో అందరికి కూర్చొని అయితే చేస్తున్నారు. నన్ను ఇన్ని కూడా అడిగారు కానీ వీడు ఉన్నాడు కదా కుట్టోడు, మాకు మేము ఎలా కూర్చొని చేయగలం, అసలు మా వల్ల కూడా కాదు, అమ్మో మా వల్ల కాదు, చేయలేము, మీరు చేసుకోండి అని అనేసరికి వాళ్ళందరూ అయితే కూర్చుని చేసుకుంటా ఉన్నారనమాట సైలెంట్గా. ఇది మా పెద్దోడు చేసింది, పాపది కూడా బాగుంది, పెద్దోడు చేసింది బాగుంది, అందరూ చేసింది బాగుంది యాక్చువల్గా. కానీ ఏమో నాకైతే అసలు ట్రై చేద్దాం అని అనుకున్నా కూడా నా వల్ల కాదు. ఎందుకంటే అవన్నీ పిండుకుంటూ ఓపిక్గా అవన్నీ అతికించుకోవాలి, మళ్ళీ డెకరేషను, ఏమోలేండి. నా పని అయితే తినటం వరకే, చేయటం వల్ల నా వల్ల అయితే కాదు. సో మంచిగా చాక్లెట్ మిల్క్ ఇవన్నీ తాగి తర్వాత ఈవినింగ్ అసలు ఇంటికి వచ్చేటప్పటికి 7:45 ఏమో అయిందనమాట. బాగా లేట్ అయింది. అసలు అంతసేపు పట్టిద్దని అనుకోలేదు, ఎందుకంటే ఉత్త లంచే కదా అని అనుకున్నాం. కానీ ఫీకా కూడా అనేసరికి చాలాసేపు పట్టింది. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి 8, పులుసు గారిపోయింది, టైర్డ్ అయిపోయి బాగాని. పొద్దునుంచి బయటే ఉన్నాం కదా, ఇంకా ఫుల్ టైర్డ్ అనమాట. అండ్ వీళ్ళకి ఏంటంటే నేను అడ్వెంట్ స్టార్ట్ అయినప్పుడు ఈ పజిల్ బుక్ ఇంకా యూల్ క్యాలెండర్ ఇస్తాను. యూల్ క్యాలెండర్ అంటే క్రిస్మస్ క్యాలెండర్, అడ్వెంట్ క్యాలెండర్ ఇస్తాను అని అయితే అన్నాను. సో ఫస్ట్ డే కదా, ఎవ్రీ డేకి ఒక్కొక్క యాక్టివిటీ అనమాట పజిల్ బుక్లోని. అండ్ యూల్ క్యాలెండర్లో కూడా ఎవ్రీ డే అది తీసుకోవాలి ఒక్కొక్కటి. సో వాళ్ళతోటైతే తీపిద్దామని చెప్పి ఇంకా కూర్చున్నాం అనమాట. అదొక్కటి చేసి అడ్వెంట్ క్యాలెండర్ వెలిగించేసామంటే ఇంకా ఆ రోజుకి ఆ పని అయిపోయింది. ఇంకా అమ్మయ్య టార్గెట్ అయితే అయిందని అనుకున్నాం. ఇంక ఏంటంటే ఇంటి నిండా క్యాండిల్స్ వెలిగించుకుంటా ఉన్నారు అనమాట. ఎందుకంటే వింటర్ ఇక్కడ ఎక్కువ క్యాండిల్స్ పెట్టుకుంటారనమాట. లైట్స్ ఆన్ చేయకుండా క్యాండిల్ వెలుతుర్లు, బుడ్డి వెలుతుర్లు అన్నట్టు ఆ క్యాండిల్ వెలుతురులోనే పని కానిచ్చుకుంటారు ఈవినింగ్స్ అంతా. ఎందుకంటే మధ్యాహ్నం నుంచే చీకటి అయిపోద్ది బాగాని, సో కష్టం కదా చీకట్లో. ఇంకా అందుకని క్యాండిల్స్ అనమాట మోస్ట్లీ. ఇంకా ఇదైతే ఓపెన్ చేశారు. యూల్ క్యాలెండర్లో ఫస్ట్ చాక్లెట్ వచ్చింది. నాకు తెలిసి ఇవి అన్ని చాక్లెట్సే అని అనుకుంటున్నాను నేను, చూడాలి ఎలా ఉంటుందో. నేనేంటంటే దీనికి ట్రే లాగా ఏమన్నా తీసుకుందాం అని అనుకున్నాను అడ్వెంట్ క్యాండిల్స్కి. బట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, అంటే సాటర్డే వెళ్ళినప్పుడు వీడు సరిగ్గా ఉండకపోయేసరికి హడావిడిలో ఏదో అలా తీసుకుని వచ్చేసాము బేస్ లాగా. దీనికి యాక్చువల్గా స్టాండ్ లాగా తీసుకోవాలన్నమాట. నాకు ఉండింది స్టాండ్ అండ్ సమ్ డెకరేషన్లా చెయ్యాలి అని చెప్పి ఆ క్యాండిల్స్కి. సో అదైతే చేస్తాను ఖచ్చితంగా, అది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో ఇదండి ఈ బ్లాగ్కి. ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్లో కలుసుకుంటాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep. You pretend